ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు చేసినటువంటి పెద్ద తప్పేందంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి పోయిరు. పోనీ కాంగ్రెస్లోకి పోయిన తర్వాత నియోజకవర్గానికి ఏమైనా నిధులు పట్టుకొచ్చిరా, ఏమైనా నియోజకవర్గానికి పనిచేసినా అంటే చేయలే. ఇప్పుడు జనాలు ఎందుకు వ్యతిరేకమయ్యారు పార్టీ మారిన ఎమ్మెల్యేల కంటే, ఇప్పుడు ఇన్ని రోజులేమో బీఆర్ఎస్లో ఉన్నారు, బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కాబట్టి బీఆర్ఎస్లో ఉంటే పని చేయలేకపోతాం, బీఆర్ఎస్లో ఉంటే నిధులు రావు, నియోజకవర్గానికి డెవలప్మెంట్ కాదనేటటువంటి ఉద్దేశంతో సరే అధికార పార్టీలో పోయిరు అనుకుందాం. మరి అధికార పార్టీలో పోయినాక ఏం పీక్ కట్టలు కట్టిర్రు, ఏం చేసిర్రు? అధికార పార్టీలో పోతే రేవంత్ రెడ్డిని ఒప్పించుకొని 100 కోట్లు 200 కోట్లు శాంక్షన్ చేయించుకొని నియోజకవర్గాన్ని అద్దపు తునకలేక తయారు చేయాలి. మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం చేసిరు? అందుకే జనాలు కోపం మీద ఉన్నారు. ఎమ్మెల్యేలు కేసీఆర్ని కాదని, మేము ఇచ్చినటువంటి తీర్పుని కాదని బీఆర్ఎస్ పార్టీని మేము గెలిపించుకుంటే బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్లో పోయిరు. పోనీ కాంగ్రెస్లో పోయినాక ఏమైనా చేసినంటే ఏం చేయలే, కబ్జాలు దందాలు చేసిరు అంతే. కాబట్టి ఈ ఎమ్మెల్యేలు మేము ఓటేయమనేటటువంటి ఒక ఒపీనియన్లోకి జనాలు వచ్చారు, ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ రిపోర్టు ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చింది, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు రిపోర్ట్ వచ్చింది. ఏది? మళ్ళీ మీరు ఓడిపోతారు, మీరు గెలిచే అవకాశం లేదు, మీ దుకాణం బంద్ అయిపోయింది, మీరు కాంగ్రెస్లో ఉంటే ఇంకా ఆగమవుతారు, ఇబ్బంది అవుతుంది. ఇదంతా కూడా వీళ్ళకి అర్థమైంది.